ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 7వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినామన. ఈ దినామన ధ్యానాంశము స్తుతి ప్రార్థనలు. దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గ్రంథము 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించే గొప్ప దినం కనుక వ్యర్థంగా ఆ స్థలంలో గడపక దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. పరలోక ఖజానాలు తెరిచే తాళపు చెవులు 2 ఉన్నాయి. మొదటిది స్తుతి, రెండవది ప్రార్థన. అవి పరలోక ద్వారాలు తెరిచి ఆశీర్వాదపు జల్లులు భూమి మీద కురిపింపజేస్తాయి. దేవుని స్తోత్రం. ఆహా, స్తుతి ప్రార్థనల శక్తి ఎంత గొప్పదండి. అంతేకాదు అవి ఎంతటి బలమైన చెరసాల ద్వారాలైనా సులభంగా తెరుస్తుంది. అందులో మగ్గుతున్న ఖైదీలకి స్వేచ్ఛనిస్తాయి. అవి పేతురు కూడా పౌలు శీలలకు ఏం చేసేవో దాన్నే మనకు కూడా చేయగలరు. అవి ఎలాంటి బంధకాలైనా సరే, అవి ఎలాంటి చెరసాలైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి గీతాలు పాడకుండా సాతానుడిచే నోరు మూయబడి చింతను నెత్తివేసుకొని కూర్చునే క్రైస్తవుడి కంటే దౌర్భాగ్యపు ఖైదీ ఈ లోకంలో ఎవడుంటాడండి? స్తుతిగానాలు చేయటం, ఎలుగెత్తి ప్రార్థించడం అనేవి క్రైస్తవుడి చెరసాల తలుపుల్ని పగలగొడతాయి. దేవుని స్తోత్రం. అతని సంఖ్యను తెరిచివేస్తాయి. అతనిలోని కారు చీకటిని తొలగించి వేస్తాయి. అతనికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రకటిస్తాయి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడనే మాట ఈ లోకానికి వెర్రిగా అనిపిస్తుంది. కానీ నాలో నివసించేది క్రీస్తు ప్రభు అని చెప్పే పరదేశకు సంబంధించిన క్రైస్తవునికి మాత్రమే ఆదరణ, ఆనందం కలుగజేస్తుంది. దేని బిడ్డ, నీలో ప్రభు నివసిస్తున్నాడా? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ మనవలు ప్రభువుకు తెలియజేస్తున్నారా? చెడుకి కీడుకి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయం మనం లోతుగా అర్థం కాకపోవచ్చు. కానీ వాటి కోసం స్తుతులు చెల్లించడం అంటే అనుభవపూర్వకంగా వాటిని జయించడమే. దురదృష్టకరమైనవిగా మనం తలంచే సంభవాలన్నీ మనకు ఆశీర్వాదకరమైనవి. అవన్నీ కూడా మనల్ని క్రీస్తు ప్రభు యొక్క సుందర సారూపులకు మార్చే క్రమశిక్షణ ప్రక్రియలే. మనుషులకు ఆమోదయోగం కానీ వాటిని మనం ఆమోదయోగ్యమైనవిగా స్వీకరించినప్పుడు, వాటి కొరకు మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు అవి మనకి అసాధారణమైన మంచి నడవడికను నేర్పిస్తాయి. దేవుని స్తోత్రం. అలా చేసినప్పుడు మన జీవితాలు ఎంతటి పెనుమార్పు వస్తుందో. దేని బిడ్డ, ప్రభుని స్తుతించడం నేర్చుకున్నావా? ప్రార్థించడం నేర్చుకున్నావా? స్తుతి ఆరాధన ఎంతో గొప్పదండి. ఇప్పుడు ప్రభునందు నిద్రించిన ఒకప్పటి స్కాట్లాండ్ గుడ్డి బోధకుడు జార్జ్ మ్యాథిసన్ గారు ఇలా ప్రార్థించాడు. దేవా, నా రోజాల కోసం నీకు వేవేల స్తుతులు చెల్లించగాని కానీ నా మొళ్ళ కోసం ఒకసారి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించలేదు. రానున్న లోకంలో నేను పొందనైన బహుమానాల కోసం ఎదురు చూస్తూ వాటి విషయమే ఆనందిస్తూనే ఉన్నాను తప్ప ప్రస్తుతం నా సిలువలో నేను అతిశయించి ఆనందించట్లేదే. అయ్యో, నేను అంతటి దౌర్భాగ్యుడు. నా సిలువలో అతిశయించి ఆనందించడం నాకు నేర్పించి ప్రభువా. నా ముళ్ళు విలువ నాకు తెలియజేయి. కఠిన శిలలోంచి కరుకురాళ్లతో నిండి ఉన్న శ్రమా మార్గం గుండానే నేను నీ వద్దకు ఎక్కిరాగలని నేను గ్రహించేలా చేయి. నా ధనస్సును తయారు చేసేది నా కన్నీళ్ళేనని నేను తెలుసుకునేలా చేయి. నా శ్రమ సమయాల్లో నన్ను పరదేశ మార్గం నడిపించే సువర్ణ స్వప్నాన్ని గ్రహింపును నాకు ఇవ్వు. గాఢాంధకారపు రాత్రిళ్ళు పగటి వెలుగులకు ద్వారాలన్న అవగాహన నాలో కలిగించని మనము దేవుని స్తుతించి ఆరాధించి ప్రభుని కొనియాడాలి. ఆ రీతికి ఆదివారం ప్రభుని స్తుతించి గణపరిచి మన స్తుతి ఆరాధన, మన ప్రార్థన ప్రభువుకు తెలియజేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం నాయన. మా తండ్రి, నువ్వు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే మా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నీ సన్నిధికి పెడుతున్నారు, అందరూ దీవించండి. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాదస్థులు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఈ గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి
ఈ దాస్తురాను విధవరాను దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి మందిరాల్లో జరిగే ఆరాధన స్థుతులు వాక్య పరిచయాలు ఈ దినం పరిచయం అంతటా మీరు సహాయం చేయండి. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా ఓగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరేటైన బిడ్డలకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించండి. ఈ దినం సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఎవరైతే సీరియస్ కండిషన్లు హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్స్, క్యాన్సర్స్, ఫిట్స్ నాయన వారు ఆపరేషన్లు అయ్యి మరి బాధపడుతున్నారు. ఇప్పుడే కనికరించండి. నీ రక్తదారత కడగండి. శిరస్సు మొదన పాదం వరకు నీ రక్తంలో ప్రోక్షింపజేసి స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్న తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియుల నిద్రించి మాడించి దుఃఖంలో వేదన అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.